దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలో ఒక పాట ఉంది. ఎవరికైనా సమస్య వస్తే దేవుడికి చెప్పుకుంటాం. ఆ దేవుడికే సమస్య సృష్టించే వ్యవస్థే ఇప్పుడు ఆకివీడు రామాలయంలో దేవుడికే పరీక్ష పెట్టారు. దేవుడు పరీక్ష పెడుతున్నాడని ఫీల్ అవుతాం మనం. దేవుడికే పరీక్ష పెట్టాం. ఆ రాముల వారి గుళ్ళో రాముల వారి విగ్రహానికి దండ వేస్తే తీసి అవతల పడేసేటటువంటి అన్యమతస్థులు. ఆ గుడి రాముల వారిది అంటే కాదు, గొంతేనమ్మా అంటే పోనీ ఆ విగ్రహం ఎక్కడుందో చూపెట్టండి అంటే చూపెట్టనటువంటి పద్ధతి ఒకవైపు. ఆ ఆలయాన్ని పునర్నిర్మిస్తామంటే అది ప్రభుత్వ భూమి, కట్టడానికి వీల్లేదని చెప్పడం. నిర్మోహమాటంగా నడి రోడ్డు మీదకొచ్చి ఆ గుడిని అడ్డుకునే ప్రయత్నం. మేము ఈ మతస్థులమే అని చెబుతూ ఈ మతానికి ద్రోహం చేయటం జరుగుతున్నది. రాముల వారి గుడికి ఇన్ని పరీక్షలు. అయోధ్య రామాలయం కట్టడానికి ఆ రోజుల్లో ఎవడో బాబర్ గాడు వచ్చి అక్కడ గుడి కూలిస్తే ఆ తర్వాత ఆ గుడి మళ్ళీ కట్టడానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇక్కడ అది చెప్పినప్పుడు నమ్మేవాళ్ళం కాదు మనం. ఇప్పుడు ఇక్కడ కళ్ళెదురుగుండా చూస్తుంటే స్వతంత్ర భారతదేశంలో హిందూ సమాజం ఉన్నటువంటి చోట్ల ఇంతమంది హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో కూడా దేవుడికి పరీక్ష పెడుతుంటే హిందూ సమాజంలో చైతన్యం ఫండింగ్ ఇవ్వడం వరకే నడుస్తుంది, కానీ గుడికెళ్ళి దండం పెట్టుకోవడం వరకే నడుస్తుంది. పోరాడే రోజులు రాకపోతే హిందూ జాతిని అంతం చేస్తామన్నటువంటి ఇలాంటి వాళ్ళ ప్రగల్భాలు పతాక స్థాయికి చేరుతాయి.